అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సహార్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ పప్పు మెంతాకు. పప్పు మెంతికూర వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ అండి. మెంతికూరలో చాలా పోషక విలువలు ఉంటాయి. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 క్రష్ చేసిన వెల్లుల్లి, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసిన ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న 2 టమాటాలు, 1 కప్ కట్ చేసిన మెంతికూర వేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కర్రీలో వాటర్ ఊరుంటాయి. ఈ స్టేజ్లో కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. కారం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. 1 కప్ కందిపప్పుని తీసుకుని ప్రెషర్ కుక్కర్లో ఉడికించి బాగా మెదుపుకుని వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. అడుగంటకుండా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ పప్పు చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మా సహార్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.